సక్సెస్ తో సంబురాల్లో ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు మిగతా డైరెక్టర్లకు డెడ్ లైన్లు పెట్టారు. యంగ్ టైగర్ అయితే కొరటాలకి 70 రోజుల డెడ్ లైన్ పెడితే, చెర్రీ ఇప్పుడు శంకర్ కి 60 రోజులే చాలంటున్నాడట. ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా దర్శకులకు పెట్టిన డెడ్ లైన్లే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. RRR 1000 కోట్ల నుంచి 2000 కోట్ల కలెక్షన్స్ వైపు అడుగులేస్తోంది. ఇక ఈ సక్సెస్ జోరులో ఉన్న హీరో తారక్ మాత్రం ఇక వెయిట్ చేయలేనంటూ ఇక కొరటాల శివకి డెడ్ లైన్లు పెట్టాడట. తన మూవీ 70 రోజుల్లో పూర్తి చేయాలని తేల్చేశాడట. RRR వల్ల 2 ఏళ్లు, కరోనా బ్రేక్ వల్ల మరో 7.5 డిలేతో మొత్తంగా 4 ఏళ్లకు పైగా టైం కోల్పోయింది చెర్రీ, తారక్ ద్వయం. అందుకే ఇద్దరు కూడా ఇక మీద చేసే సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వదలుచుకోలేదట. కొరటాల శివ సినిమాకు తారక్ 70 రోజుల డెడ్ లైన్ పెడితే, శంకర్ సినిమాను మరో 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేశాడట చెర్రీ. మోకాలి సర్జరీతో కోలుకుంటున్న ప్రభాస్ నెల తర్వాత మళ్లీ సెట్లో అడుగు పెడతాడట. అయితే సలార్ పెండింగ్ షూట్ కి తను 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కి మొదట్లో 300 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన ప్రభాస్ మరో 100 రోజుల్లో టాకీ పార్ట్ పూర్తయ్యేలా నాగశ్విన్ కి క్లారిటీ ఇచ్చాడట. ఇక భీమ్లా నాయక్ హిట్ తో స్వింగ్ లో ఉన్న పవన్ కూడా ఇలాంటి అల్టిమేటం క్రిష్ కి ఇచ్చేశాడని తెలుస్తోంది. 50% పూర్తయిన హరిహర వీరమల్లు మూవీని క్రిష్ మరో 55 రోజుల్లో పూర్తి చేయబోతున్నాడట. ప్రెజెంట్ స్కెడ్యూలే 40 రోజులు జరుగుతుందని తెలుస్తోంది. లాస్ట్ స్కెడ్యూల్ 15 రోజులు అంటున్నారు. అంటే 55 రోజుల్లో పెండింగ్ టాకీని పూర్తి చేయాలని పవన్ తేల్చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సర్కార్ వారి పాటకు అనుకోకుండా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కరోనా దెబ్బతో అలా తన కెరీర్ లో 7.5 పైనే టైం వేస్ట్ అయింది. అందుకే త్రివిక్రమ్ కి ఎక్కువ టైం ఇవ్వట్లేదట. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడు. అది కేవలం 75 రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. అలా షెడ్యూల్ ప్లాన్ చేశారట.